ఈరోజు జూలై 28వ తేదీ మంగళవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,930 పలుకుతుంది. ఇక అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,025 రూపాయలు పలుకుతుంది. ఇక సిల్వర్ సైతం 1 కేజీ 2,24,292 వద్ద ఉంది. బంగారం ధరలు గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే ఎక్కువ ఒడిదుడుకులకు లోనవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా బంగారం ధరల విషయంలో అమెరికా డాలర్ విలువ బలపడడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ బలపడే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్స్పై వచ్చే రాబడి పెరుగుతున్న నేపథ్యంలోనే బంగారం ధర కూడా తగ్గుతుంది. ఎందుకంటే బంగారం అనేది సురక్షితమైన పెట్టుబడి సాధనమే, కానీ దీనిపైన వడ్డీ ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పుడైతే అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ పెరుగుతుందో అప్పుడు బంగారం ధర కూడా భారీగా తగ్గుతుందని చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున సేల్స్ కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. సాధారణంగా ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు, ఇతర ఫంక్షన్స్ ఉండవు, కానీ సీజన్ మొత్తం కూడా పెద్ద ఎత్తున నగలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుంటారు. ఇది బంగారం డిమాండ్ను పెంచుతుందని చెప్పవచ్చు. మరోవైపు ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఇక శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాలకు చక్కటి ముహూర్తాలు లభిస్తాయి. కనుక ఇప్పటి నుండే ఆషాఢ మాసం మధ్య నుంచి షాపింగ్ చేసుకున్నట్లయితే శ్రావణ మాసంలో జరిగే శుభకార్యాల్లో నగలను ధరించవచ్చని చాలామంది మహిళలు భావిస్తూ ఉంటారు. అందుకే ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే భారీగా తగ్గాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడి నుండి బంగారం ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే సందేహం చాలా మందిలో కలుగుతుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను కనుక పెంచినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈసారి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని దాదాపు 80% మంది భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.